ఈ శనగకు మీలో ఎంతమందికి తెలుసో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నేనైతే రీసెంట్గా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఉండే అనమాట. ఇక దాన్ని అయితే తీసుకొచ్చేసి దాన్ని అయితే ఇలా సింపుల్గా పచ్చడిని అయితే చేసి పెడుతున్నాను అనమాట. హెల్త్కి చాలా మంచిదంట. దీన్ని తినడం వల్ల మనకి ఆకలి కూడా పెరుగుతుందంట. సో అందుకని చెప్పేసి నేనైతే తీసుకొచ్చి ఇలా పచ్చడిని అయితే చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను అనేది ప్రాసెస్లో క్లారిటీగా చెప్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ఆకు ఎక్కడ కనిపించినా సరే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా తీసుకొచ్చుకొని ఎండబెట్టేసుకొని కూడా చేసుకోవచ్చంట. నేను ఇక్కడ పచ్చిది అప్పటిదప్పుడే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోకే మనము టేస్ట్కి సరిపడినంత ఎండుమిర్చి వేసుకొని అందులోకే ధనియాలు ఎల్లిపాయలు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ అనే ఫ్రై చేసుకొని వాటిని చల్లారబెట్టేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవే శనగాకు అని పిలుస్తాం మా సైడ్. అయితే మీ సైడ్ ఏమని పిలుస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే దీంట్లోకే నేను ఒక పిడికెడంతా పుదీనా కూడా వేస్తున్నాను అనమాట. అంటే టేస్ట్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి. అవి మిర్చి ఫ్రై చేసుకున్న కడాయిలోకే ఇది మంచిగా నీట్గా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో పెట్టేసుకొని ఇప్పుడు ఈ కడాయిలోకి వేసేసుకొని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రై కావడానికి ఒక హాఫ్ అన్ అవర్ దాకా పడుతుంది అనమాట. ఎందుకంటే తొందరగా ఉడకదు. ఇలా మంచిగా ఒక 90% ఉడికిన తర్వాత ఇందులోకే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసేసుకొని మంచిగా ఉడికించుకున్న తర్వాత చల్లారబెట్టేసుకొని డైరెక్ట్ మనం మిక్సీకి వేసేసుకోవడమే. ఉప్పు చూసుకుంటూ అలాగే మంచిగా మెత్తగా కావాలంటే మెత్తగా పట్టేసుకోవచ్చు. లేదు అంటే ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది ఒక 1 month వరకు కూడా స్టోర్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై